వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఏఎన్ఆర్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ 6 అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు ఎక్స్ట్రాడినరీ సిరీస్ తీసుకొచ్చాను. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చిందా అంటే మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఆ విధంగా స్మార్ట్ అప్రోచ్ లో వెళ్ళిపోదాం మనం. సో ఇటువంటి క్వశ్చన్స్ కి చాలా మందికి షార్ట్ ట్రిక్ తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకొంతమంది నార్మల్ మెథడ్ లో వెళ్తారు. సో అటువంటి వాళ్ళకి మనం ఈ స్మార్ట్ అప్రోచ్ అనేది ఈ సేమ్ ఇటువంటి క్వశ్చన్ తో పాటు ఇటువంటి మోడల్ ఉన్న మరో 2 క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఒక విద్యార్థి 10 సంఖ్యల సగటును కనుగొనగా 50 వచ్చిందంట. సపోజ్ మీకు అర్థం చేయడానికి ఇదంతా చెప్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 10 సంఖ్యల సగటు కనుక్కుంటే వాటి యొక్క సగటు ఎంత వచ్చింది? 50 వచ్చింది. సగటు ఎలా కనుక్కున్నాడు? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, వాటిని మొత్తము కూడి బై రాశుల సంఖ్య ఎంత 10 వేసుకుంటే అతనికి 50 వచ్చింది. కాకపోతే ఒక చిన్న తప్పు చేశాడు సగటును కనుక్కోవడంలో. 46వ సంఖ్య స్థానంలో 64 అని రాశారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక మధ్యలో ఏదో ఒక సంఖ్య 46 అని ఉండాలి, కానీ ఆ 46 ప్లేస్ లో ఇది కరెక్ట్ సంఖ్య, దీని ప్లేస్ లో 64 అని ఒక తప్పు సంఖ్య రాస్తున్నాడు, తప్పు సంఖ్య. సో అయితే ఇప్పుడు ఆ పొరపాటును కరెక్ట్ చేసుకుంటే అసలైన సగటు ఎంత వస్తుంది? సో 46కు బదులుగా 64 అని ఒక తప్పు సంఖ్య రాసుకొని సగటు తీస్తే అతనికి 50 వచ్చింది. సో ఇప్పుడు ఆ తప్పును నువ్వు సరి చేయాలి. ఏమని? 66 ప్లేస్ లో 46 పెట్టుకొని నువ్వు సగటును కనుక్కోమని చెప్తున్నాడు. అయినా ఆ సంఖ్యల యొక్క సరైన సగటు ఎంత అంటున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇచ్చిన నెంబర్ లో ఈ 46 అనేది ఏంది? కరెక్ట్ సంఖ్య, అంతేనా? 46 అనేది 46వ సంఖ్య స్థానంలోనే 64 అని తప్పుగా రాసుకున్నాడు. సో తప్పు సంఖ్య ఎంత? 64. కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య ఎంత వస్తుందో రాసుకోండి సైడ్ కి. కరెక్ట్ సంఖ్య ఎంత? 46. సో తప్పు సంఖ్య ఎంత మనకి? 64. సింబల్ అనేది ఇంపార్టెంట్. 46 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు -18. సింబల్ పోయిందంటే మీకు ఆన్సర్ పోయినట్టే. సో -18. సో సింబల్ కరెక్ట్ రావాలంటే మీరు చేయాల్సింది కరెక్ట్ నెంబర్ మైనస్ తప్పు నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదొక్క నెంబర్ ఇదొక్క ఫార్ములా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్ నెంబర్ మైనస్ తప్పు నెంబర్. సో కరెక్ట్ నెంబర్ ఎంత? 46. తప్పు నెంబర్ ఎంత? 64. సో నాకు ఏమొచ్చింది అప్పుడు? 46 లో నుంచి 64 తీసేస్తే -18 వచ్చింది. ఈ -18 నోట్ చేసుకో. అయిపోయింది. ఇక్కడతోనే సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు సరైన సగటు కనుక్కోవడానికి డైరెక్ట్ షార్ట్ అప్రోచ్ ఫార్ములా ఏం తెలుసా? ఇచ్చిన సగటు ఎంత? అతను కనుక్కున్న సగటు, అదేదో తప్పు సగటు కనుక్కున్నాడు కదా, ఆ సగటు ఎంత? 50. 50 రాస్తున్నాను. ప్లస్ అనేది కామన్, ఏ క్వశ్చన్ కైనా సరే ప్లస్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఏదొచ్చిందో ఆ సంఖ్యని విత్ సింబల్ తో సహా రాసుకోండి. -18 డివైడెడ్ బై రాశుల సంఖ్య. మొత్తం ఆ విద్యార్థి ఎన్ని సంఖ్యల సగటు కనుక్కుంటున్నాడు? సంఖ్యలు కనుక్కోవాలి. ఇక్కడ ఎన్ని? 10 అన్నాడు కాబట్టి ఆ సంఖ్యల సంఖ్య ఎంత ఇచ్చాడో అది రాసుకోండి. అంతే, అయిపోయింది ఆన్సర్ ఇక్కడతోనే. 10 తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? -1.8 వస్తుంది. సో 50 బయట ప్లస్ ఉంది, లోపల మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ -1.8. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 50 - 1.8 అంటే 48.2. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఎంత సింపుల్ గా వచ్చేసిందో చూడండి ఒకసారి. సో ఒకటే మీరు ఈ సింబల్ ఒకటి తెచ్చుకోవడానికి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన సగటు ప్లస్ సింబల్ అనేది ప్రతిదానికి కామన్. బ్రాకెట్ లో మనకి ఏదైతే వచ్చిందో మనము కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య చేస్తే ఎంతైతే వచ్చిందో అది బై మనము ఎన్ని సంఖ్యల యొక్క సగటు కనుక్కుంటున్నాడో ఆ సంఖ్యల సంఖ్య ఇస్తే సరిపోతుంది, బై 10. సో ఆన్సర్ వచ్చింది. ఇటువంటి ఇంకా ప్రాక్టీస్ చేద్దాం రండి. ఒక బాలుడు 16కు బదులుగా 61 అనే సంఖ్యను రాశాడంట. తప్పు సంఖ్య, కరెక్ట్ సంఖ్య ఏది? యాక్చువల్లీ 16 రాయాలి, కానీ అతను దాని బదులు తప్పు సంఖ్య 61 రాశాడు. అయితే 20 సంఖ్యల సగటు 35 వచ్చిందంట. సపోజ్ 20, ఇందాక చెప్పాను కదా 20 సంఖ్యలు ఈ విధంగా సగటు కనుక్కుంటే 35 వచ్చింది. సో దాంట్లో కరెక్ట్ సంఖ్య ఎంత? 16. తప్పు సంఖ్య ఎంత? 61. సో కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య కనుక్కోమన్నాను మీకు. 16 మైనస్ 61. 16 మైనస్ 61 కనుక్కోమన్నాను. సో 16 మైనస్ 61 వేస్తే ఎంత వస్తుంది? -45. ఇది కనుక్కుంటే అయిపోతున్నట్టే అని చెప్పాను మీకు. సో అయినా ఆ 20 సరైన సగటును కనుక్కోండి అంటున్నాడు. అతను తప్పు చేయడం వల్ల 35 వచ్చింది సగటు. ఇప్పుడు మనం దాన్ని సరి చేసి సరైన సగటును కనుక్కుందాం. సో సరైన సగటు కనుక్కోవడానికి మనం ఏమనుకున్నాం? అతను కనుక్కున్న సగటు ఎంత? ఇచ్చిన సగటు ఎంత? 35. ప్లస్ సింబల్ అనేది అన్నిటికీ కామన్ అని చెప్పాము. బ్రాకెట్ లో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో అదే కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య కనుక్కుంటే ఎంత వచ్చింది? 45 బై సంఖ్యల సంఖ్య ఎంత ఇక్కడ? 20. సో 20 వేసుకున్నాను, అంతే. 5 4 20,
5 తొమ్మిది 45, మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తాను, 2.25 వస్తుంది. సో ఏమొచ్చింది, 35, బయట ప్లస్ ఉంది, లోపల మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2.25. సో 35 మైనస్ 2.25 ఏమవుతుంది, 32.75 అనేది ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ. సో చూడండి, ఇటువంటి క్వశ్చన్ కి ఎంత సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. నేను ఇంకో క్వశ్చన్, ఇంకో మోడల్ కూడా చూపిస్తాను. దానికంటే ముందు ఇది హోంవర్క్ చేయండి. సేమ్ క్వశ్చన్ అదే విధంగా ఉంది. ఇప్పుడు నేను అంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 క్వశ్చన్ లాగానే ఈ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్లను ఇంకొక మోడల్, కొద్దిగా ఇంకొక స్టెప్ ముందుకేసి ఒక 2 సంఖ్యలు ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అదే, 14 మంది విద్యార్థులు సగటు 71 అంట. 14 మంది విద్యార్థుల మార్కుల సగటు 71. సో అంటే ఒక క్లాస్ రూమ్ ఉంది, ఆ క్లాస్ రూమ్ లో 14 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళ సగటును కనుక్కున్నారు, ఎంత వచ్చింది, 71 వచ్చింది. అయితే ఈ సగటును కనుక్కోవడంలో కొన్ని మిస్టేక్ చేశారు. ఏం చేశారు, 56కు బదులుగా 42 అని టైప్ చేయడం జరిగిందంట. సో కరెక్ట్ సంఖ్య ఎంత, 56, తప్పు సంఖ్య ఎంత, 42. సో కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య, 56 మైనస్ 42 ఎంత అవుతుంది మనకి, 14 ప్లస్ 14, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 32కు బదులుగా 74 రాయడం జరిగిందంట. సో కరెక్ట్ సంఖ్య ఎంత మనకి, 32. సో తప్పు సంఖ్య ఎంత, 74. సో 32లో నుంచి 74 తీసేయండి, కరెక్ట్ సంఖ్య మైనస్ తప్పు సంఖ్య, 32 మైనస్ 74 ఎంత వస్తుంది మనకి, మైనస్ 42. సో ఇక్కడేమో నాకు ప్లస్ 14 వచ్చింది, ఆ తర్వాత మైనస్ 42 వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇందాక చెప్పుకున్నట్లే వేసేసుకుందాం. సో మనకు ఫార్ములా ఏంది, అసలైన సగటు, సరైన సగటు కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన సగటును రాసుకుంటాం. ఇచ్చిన సగటు ఎంత, 71 ప్లస్, ఏ క్వశ్చన్ కైనా ప్లస్ సింబల్ అనేది కామన్. బ్రాకెట్ లో మనకి ఇక్కడ ఏ వచ్చినాయో వాటిని కలిపేసేయండి. 14 మైనస్ 42 కలపండి అంటే ప్లస్ చేయాలి కదా, మీరు మైనస్ ఎందుకు వేస్తున్నారంటే దీని సింబల్ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ వేసుకుంటున్నాను. సపోజ్ కి మా ఇక్కడ 2 సంఖ్యలు 14, ఇంకోటి -7 ఉంది అనుకో, కలపాలంటే ఏం చేయాలి, 14 మైనస్ 14 -7 అంతే, ఈ రెండింటిని కలిపేయండి. సపోజ్ కి ఇంకొక 2 సంఖ్యలు ఏదన్నా -3, ఒక 2 వచ్చింది అనుకో, ఈ రెండింటిని కలపాలంటే ఏం చేస్తాం, -3 + 2 అంతే. సో ఇక్కడ కూడా నేను -14 -42 రెండింటిని కలిపేసి బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, రాశుల సంఖ్య ఎంత, ఆ సంఖ్య వేసుకున్నాను, అయిపోయింది, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 71 నేను అదే విధంగా ఉంచుతున్నాను కామన్ గా. సో 14 లో నుంచి 42ని తీసేయాలి. సో ఎంత వస్తుంది నాకు, 28 వస్తుంది. ఏ 28 -28 ఎందుకు, 42 అనేది పెద్దది ఉంది, పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేసాం కాబట్టి, బై 14, 14 2 28. సో నాకు ఏం మిగిలింది, 71 బ్రాకెట్ లో -2, ప్లస్ బ్రాకెట్ లో -2 మిగిలింది. 71 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -2. సో 71 - 2 ఎంత, 69. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ సి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎంత సింపుల్ గా చేస్తూ మీరే అర్థం చేసుకోండి. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో, అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము, వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది, ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025
జరిగింది. థియరీ అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్ అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదేవిధంగా మీ యొక్క అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీరు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.